గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 5-6 వచనాలు ధ్యానించుకున్నాం. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. చదవబడిన వాక్యంలో మనం చూస్తే దేవుని యొక్క శాపము ఆ ప్రజల మీద, ఆ కుటుంబం మీద, ఆ ఇంటి మీద, ఆ దేశం మీద ఉండకుండా ఉండాలి అంటే విడిపోయిన తల్లిదండ్రులు పిల్లలు మరలా కలవాలి. తండ్రుల హృదయాలు పిల్లల తట్టును, పిల్లల హృదయాలు తండ్రుల తట్టును త్రిప్పబడాలి. విడిపోయిన వారు మరలా సమాధానపరచబడాలి. ఈ సమాధానపరిచే పరిచర్యను నా సేవకునికి ఇచ్చి నేను పంపుతున్నానని చెప్పి ఏలియా ప్రవక్త గురించి చెప్తూ మాట్లాడుతున్నాడు. బాప్తిసమిచ్చు యోహాను ద్వారా దేవుడు ఆ పరిచర్య జరిపించాడు. యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడకు ముందు కూడా ప్రభు చిత్తమైతే ఏలియా గారిని ముందుగానే పంపించి ఆయన ద్వారా జరిగించవలసిన పరిచర్యను దేవుడు జరిపిస్తారు. అందులో ముఖ్యమైన పరిచర్య ఏంటంటే విడిపోయిన కుటుంబాలు కలవడం. జనరేషన్స్ని, ముందు జనరేషను, తర్వాత జనరేషన్, అంటే తండ్రుల జనరేషను, పిల్లల జనరేషన్లో గొడవలు వచ్చి పిల్లలు తండ్రులకు నచ్చగా, తండ్రులు పిల్లలకు నచ్చగా విడిపోయిన కుటుంబాలు కలవాలి. కలవకపోతే ఏమవుతుంది? ఆ ఇంటి మీద శాపము, ఆ ఇంటి మీద నా యొక్క శిక్ష వస్తుంది, జాగ్రత్త అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఒకవేళ మన కుటుంబాలు ఆ విధంగా ఉన్నాయా, లేక మంచిగా ఉన్నాయా? తల్లిదండ్రులతో మనకి సత్సంబంధం ఉందా, లేక తల్లిదండ్రులతో మనకి విభేదాలు ఉన్నాయంటే తండ్రులే పిల్లల దగ్గరికి వెళ్ళాలి, పిల్లలే తండ్రుల దగ్గరికి రావాలి అనే ఆలోచన లేకుండా ప్రభువా ఎవరినైనా సరే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వారు మా దగ్గరికి వచ్చినా మాకు సమాధానం త్వరగా కలుగు చేయి ప్రభువా. ఒకరి హృదయాలు ఒకరి వైపు నైనా నీవే మళ్ళించు ప్రభువా. ఎడముఖం పెడముఖంతో దూరం అయిపోయిన మళ్ళీ కుటుంబాలని నైనా మరలా కలపండి ప్రభు అని దేవుని అడగాలి. బైబిల్లో విడిపోయిన తల్లిదండ్రులు పిల్లలు చక్కగా కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి, విడిపోయి మరలా కలవని సందర్భాలు ఉన్నాయి. భక్తుడైన యోసేపు తన తండ్రి అయినటువంటి యాకోబుని మరి విడిచిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి యాకోబుకి తన తండ్రి అంటే, తన కుమారుడు యోసేపుకి చాలా ఇష్టం. యోసేపు అంటే చాలా ఇష్టం. యోసేపుకి తన తండ్రి అయినటువంటి యాకోబు అంటే చాలా ఇష్టం. కానీ మధ్యలో అన్నయ్యలు అన్యాయంగా యోసేపుని తండ్రికి సుమారు 20 సంవత్సరాల వరకు దూరం చేశారు. అనగా 13 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు యోసేపు. అన్యాయంగా బానిసగా ఉన్నాడు కొంతకాలం అక్కడ, జైలు ప్లస్ ఇంకో 7 సంవత్సరాల సమృద్ధి అయిన తర్వాత కరువు కాలంలో మళ్ళీ కలిశారంటే మోర్ దాన్ 20 years విడిపోయారు తండ్రి కొడుకులు, యోసేపు యొక్క తండ్రి అయినటువంటి యాకోబు. కానీ ఆ యోసేపు జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటంటే విడిపోయిన తండ్రిని కుమారుని మరలా కలుసుకుని ఎంతగానో ఆశీర్వదింపబడ్డారు, ఎంతగానో దీవింపబడ్డారు. తండ్రి వృద్ధాప్యంలో కడుపార మరి హృదయాంతరంగముతో యోసేపుని దీవించిన సందర్భం మనం చూస్తున్నాం. అలాగే తప్పిపోయిన కుమారుడు స్టోరీ చూడొచ్చు. తండ్రిని ఎదిరించి తండ్రితో గొడవ పెట్టుకుని బయటికి వెళ్ళిపోయిన కొడుకు కడుపు మాడినప్పుడు మరలా మారు మనసు వచ్చిన తర్వాత తండ్రితో సమాధాన పడ్డాడు. తండ్రి ఏమాత్రము కూడా నువ్వు అది చేసేవరు ఇది చేసేవరు అని అనకుండా తండ్రి ప్రేమతో క్షమించి కౌగిలించి ముద్దు పెట్టుకుని చేర్చుకున్నాడు. ఆ విధంగా మన కుటుంబాల్లో రీకాన్సిలేషన్ జరగాలి. కానీ కొన్ని కుటుంబాలు అలా లేవు. కుటుంబాలు శాశ్వతంగా విడిపోని భక్తుడైన దావీదు కుమారుడైన అబీషాలోంకి ఆ గొడవ వల్ల యుద్ధం వల్ల చివరికి అబీషాలోం మరణించేంత వరకు కూడా అతనిలో పగ తండ్రి మీద తగ్గలేదు. దుర్మార్గంగా అలాగే జీవించుకుంటూ వెళ్ళిపోయాడు. యాకోబు ఏసావు సహోదరులు, ఏసావు తండ్రి మీద కోపం పెట్టుకుని అలాగే ఆ కోపాన్ని కలిగి ఉన్నారు. కానీ సమాధాన పడిన సందర్భం ఏసావు జీవితంలో మనం చూడం. ఒకవేళ సమాధానపడి ఒక తండ్రి దగ్గరికి వచ్చినప్పటికీ కూడా వారిలో ఆ కోపాన్ని, ద్వేషాన్ని అలాగే కంటిన్యూ చేసుకున్నారు. తండ్రిని ఎంత బాధపరచాలో అంతా బాధపరిచాడు ఏసావు. అలాగా మన జీవితంలో కూడా ఒకవేళ తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య గొడవలు ఏమైనా ఉంటే, గొడవలు సాధారణంగా చిన్నవి రావచ్చు, రాకపోవచ్చు. కానీ వచ్చిన గొడవల విషయంలో మనము త్వరగా సమాధాన పడితే
దేవుని యొక్క శాపం నుండి, దేవుని యొక్క శిక్ష నుండి తప్పించుకొని కుటుంబంలో శాంతి సమాధానాన్ని మనం అనుభవిస్తాం. మన కంటికి కనబడుతున్న మన తల్లిదండ్రులతో సమాధాన పడినప్పుడు కంటికి కనబడని మన పరమ తండ్రితో కూడా దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. పౌలు భక్తుడు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించను. మనలను యేసుక్రీస్తు ద్వారా తండ్రితో సమాధానపరుచుకుని మనలను సమాధానపరిచే పరిచర్యను మనకు అప్పగించాడట పరమ తండ్రి. అంటే మన తప్పులు పాపాలు ఒప్పుకొని యేసయ్య ద్వారా క్షమాపణ పొందుకొని తండ్రి అని పిలుచుకుని మరలా తండ్రితో సమాధానపడ్డాం. ఇట్టి భాగ్యం ఇంకా అనేకులు లేదు. ఆ పరిచర్య చేసి అనేకులను తండ్రితో సమాధానపరిచే పరిచర్యను దేవుడు మనకిచ్చాడని పౌలు భక్తుడు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా మన కుటుంబంలో సమాధానం, మన ఇంట్లో సమాధానం, మన పరమ తండ్రితో సమాధానం మనం కలిగి ఉండటానికి మనలో దీనత్వము, పరిశుద్ధాత్మ నడిపింపు, యేసయ్య కృప హెచ్చుగా మనపై, మన కుటుంబాలపై దిగివచ్చి మనకి సమాధానం అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధాత్మతోనూ నీ గొప్ప వాక్య సత్యాలతోనూ మా హృదయాలను కదిలించి మా యొక్క కుటుంబాల్లో నాయన నీ కృప అనుగ్రహించి ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య గొప్ప సమాధానం దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తూ అడ్డులాటంకాలని నీ పరిశుద్ధ నామంలో యేసయ్య నామంలో కాల్చివేసి సాతాను శక్తులను కాల్చివేసి సమాధానకర్త నీ సమాధానం మా కుటుంబాలకి, గృహాలకి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధ ఆత్మదేవుని అభిషేకం హెచ్చుగా మన కుటుంబాల్లో దిగి వచ్చి సమాధానం దయచేయడం గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్